ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గార్డెన్లో మళ్ళీ బ్రింజాల్ హార్వెస్ట్ వచ్చిందండి. దొండకాయలు ప్రతి 2 రోజులకు ఒకసారి వంకాయలు పెరుగుతూ ఉన్నాయి. మనం ఈరోజు కోసేసాం కదా, చిన్న చిన్న కాయలు వదిలిపెడతాము. అవి 1-2 రోజుల్లో మళ్ళీ హార్వెస్ట్కి వస్తూ ఉన్నాయి. చాలా పెద్ద కాయలే వస్తూ ఉన్నాయండి. మనం ఇచ్చే పోషకాల వల్ల ఇట్లాగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. సమ్మర్ వచ్చింది కదా, వాటికి చలవ చేసే లిక్విడ్స్ ఇవ్వాలి. పుల్లటి మజ్జిగ, తర్వాత బియ్యం కడుగు, మిగిలిపోయిన అన్నంతో చేసిన లిక్విడ్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటే మొక్కలు చాలా నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నైట్రోజన్ వల్ల మొక్కల్లో పత్రహరితం పెరుగుతుందండి. గ్రీన్ అది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆ క్లోరోఫిల్ అది పెరుగుతుంది. అందుకే ఆకులు గ్రీన్గా ఉంటాయి. తర్వాత ఇది వాటికి ఇమ్యూనిటీ కూడా కావాలి. ఇప్పుడు ఎండలు తట్టుకోవాలంటే ఇమ్యూనిటీ కావాలండి. సో వాటికి కావాల్సినటువంటి కేర్ కూడా మనం ఇవ్వాలి. అలా ఇస్తూ ఉండాలి. వీటికి కొంచెం కేర్ కూడా మనం ఇవ్వాలండి. ఇలా తర్వాత 2 పూట్ల కూడా వాటర్ ఇవ్వండి. మీకు మనకి ఖాళీ ఉన్నప్పుడు అది స్ప్రే చేయాలి మొక్కల మీద, వాటర్ కూడా. ఇట్లా చేయడం వల్ల అవి చాలా హాయిగా ఫీల్ అవుతాయి అన్నమాట. మనకి ఒక 4-5 రకాల వంకాయలు ఉన్నాయి మన గార్డెన్లో. తర్వాత ఇది ఒక రకం ఉంది. మనకి కూడా బాగుంటుందండి. ఇట్లా కొంచెం వర్క్ చేసుకుంటా ఉంటే మనకి కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. గార్డెనింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్. మీకు ఎవరికైనా గార్డెనింగ్ ఇష్టమైతే చిన్న ప్లాంట్స్తో స్టార్ట్ చేయండి. ఆకుకూరలతో పెట్టుకుంటే మనకి నెమ్మదిగా అది చేయడం అలవాటు అయిపోతుంది. ఇది ఒక మంచి హ్యాబిట్. మన చేతితో మనం పండించుకుని మనం తింటే ఎంత బాగుంటుందండి. ఇలా అలవాటైన తర్వాత మనం అసలు మార్కెట్లో వెజిటబుల్స్ అయితే తినలేం. చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ టేస్ట్. అంటే అందరికీ అది కాదనుకోండి, అలాగని తినకుండా కూడా మనకి అవ్వదు. కాకపోతే ప్లేస్ ఉండక కొంతమంది చేయలేరు. మీకు వీలుంటే తప్పకుండా చిన్న చిన్న పార్ట్స్లో పెంచుకోండి. ఇవి నల్లంకాయలు ఇంత అలా వస్తున్నాయి అంటే మనం వీటికి ఇచ్చే పోషకాలేనండి. ఒకటే మొక్క ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా, గుత్తులండి. నిజంగా భలే కాస్తున్నాయి. సాయిల్ ఎప్పుడు గుల్లగా ఉండాలి. తర్వాత అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి. ఇంగువ కలిపిన మజ్జిగ స్ప్రే చేయండి. చూడండి, ఒక బీరకాయ వచ్చింది, నల్లంకాయలు, తెల్లంకాయలు కూడా వచ్చినాయి. దొండకాయలు కూడా చేసామండి. ఇంత హార్వెస్ట్ మనం తీసుకుందాం.